నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, మైక్రోసాఫ్ట్ సృష్టికర్త, ఒక గొప్ప దాతగా పేరు తెచ్చుకున్న బిల్ గేట్స్ ఒక్కసారిగా అమెరికా పార్లమెంట్ హౌస్ ఓవర్సైట్ కమిటీ ముందు నిలబడాల్సి వచ్చింది. ఇది సామాన్యమైన కమిటీ కాదు, అది కూడా రహస్యంగా మూసి ఉన్న తలుపుల వెనక. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఓ గంభీరమైన విచారణ ఇది. దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్ గేట్స్కు ఉన్న పాత పరిచయాలు. 69 ఏళ్ల వయసులో బిల్ గేట్స్ అమెరికా ప్రజాప్రతినిధుల అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలతో పెను సంచలనానికే తెరదీశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం వివరంగా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో భాగంగా బిల్ గేట్స్ చాలా కీలకమైన సంచలన విషయాలను బయటపెట్టారు. అసలు ఒక సాధారణ ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ బిల్ గేట్స్ లాంటి ప్రపంచ అగ్రనేతకు ఎలా దగ్గరయ్యాడు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? బిల్ గేట్స్ స్వయంగా కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం 2011 నుండి 2014 వరకు వీళ్ళిద్దరి మధ్య స్వచ్ఛంద సేవా కార్యక్రమాల విరాళాల గురించి సుదీర్ఘమైన చర్చలే జరిగాయి. అయితే ఎప్స్టీన్ తన వ్యక్తిగత స్వార్థం కోసం సమాజంలో తనపై ఉన్న చెడ్డ పేరును చెరిపేసుకోవడానికి బిల్ గేట్స్ లాంటి పవర్ఫుల్ అలాగే గౌరవప్రదమైన వ్యక్తుల స్నేహాన్ని వాడుకోవాలని చూశాడని బిల్ గేట్స్ ఇప్పుడు గ్రహించారు. తనలాంటి పెద్ద మనుషులతో తిరిగితే సమాజంలో తనకు మళ్ళీ గుర్తింపు వస్తుందని ఎప్స్టీన్ ప్లాన్ వేశాడు. ఈ విచారణలో బిల్ గేట్స్ ఆసక్తికరమైన నిజాలను వెల్లడించాడు. జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గర బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం ఉండేదట. బిల్ గేట్స్ తన వైవాహిక జీవితంలో భార్యకు నమ్మక ద్రోహం చేశారనే విషయాన్ని ఎప్స్టీన్ తెలుసుకున్నాడు. ఈ రహస్య సమాచారాన్ని కొన్ని తప్పుడు వాదనలను అడ్డం పెట్టుకొని ఎప్స్టీన్ తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని, మళ్ళీ తనతో సంబంధాలు కొనసాగించాలని ఒత్తిడి తెచ్చాడని బిల్ గేట్స్ సంచలన ప్రకటన చేశాడు. 2013లో ఎప్స్టీన్ రాసినట్టుగా చెబుతున్న ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ గురించి కూడా చర్చలోకి వచ్చింది. అందులో బిల్ గేట్స్ వివాహేతర సంబంధాల వల్ల వచ్చిన సమస్యలను సర్దుబాటు చేయడంలో తాను సహాయం చేశానని ఎప్స్టీన్ పేర్కొన్నాడు. కానీ బిల్ గేట్స్ ఈ ఈమెయిల్ని పూర్తిగా నకిలీదని కొట్టిపారేశాడు. తనను బెదిరించడానికి ఎప్స్టీన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని స్పష్టం చేశారు. అయితే తనపై వస్తున్న తీవ్రమైన ఆరోపణలను బిల్ గేట్స్ ఖచ్చితంగా తిరస్కరించారు. జెఫ్రీ ఎప్స్టీన్కి చెందిన ప్రైవేట్ ద్వీపానికి, అతని ఫ్లోరిడా నివాసానికి కానీ లేదా అతని ఫామ్ హౌస్కి కానీ తాను ఎప్పుడూ వెళ్ళలేదని తేల్చి చెప్పారు. తాను ఏ రోజు ఎవరికి ఎలాంటి అన్యాయం లేదు లేదా హాని చేయలేదని, ఎప్స్టీన్ చేస్తున్న నేరాల గురించి తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా సూచనలు లేవని కోర్టుకు తెలిపారు. ఎప్స్టీన్ నేరపూరిత ప్రవర్తన తాను ఎప్పుడూ కళ్ళారా చూడలేదన్నారు. కేవలం ఎప్స్టీన్తో పరిచయం ఉన్నంత మాత్రాన, ఎప్స్టీన్ డైరీలలో లేదా డాక్యుమెంట్లో తన పేరు కనిపించినంత మాత్రాన తాను ఏదో పెద్ద నేరం చేసినట్లు కాదని బిల్ గేట్స్ గట్టిగా వాదిస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత బిల్ గేట్స్ తన తప్పును ఒప్పుకుంటూ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. అసలు జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి వ్యక్తిని కలవడమే తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటని వాపోయారు. ఒకవేళ ఎప్స్టీన్తో తాను గడిపిన సమయం వల్ల ఆ నేరస్తుడికి సమాజంలో కొంచెం ఏమైనా గౌరవం లేదా విశ్వసనీయత పెరిగి ఉంటే దానికి తాను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నానని క్షమించమని వేడుకున్నారు. ఈ విచారణ ముగిసిన తర్వాత రాజకీయ వర్గాల్లో భిన్నమైన స్పందనలు అయితే వచ్చాయి. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు టిమ్ బర్చెట్ మాట్లాడుతూ బిల్ గేట్స్ లాయర్ల సాయంతో బాగా ప్రిపేర్ అయి వచ్చారని, ఆయన చెప్పిన విషయాల్లో కొత్తదనం అయితే ఏమీ లేదని విమర్శించారు. అదే సమయంలో డెమోక్రాట్ సభ్యుడు రాబర్ట్ గార్సియా మాత్రం బిల్ గేట్స్ విచారణకు పూర్తిగా సహకరించారని, ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్న ఇతర వ్యక్తుల గురించి కూడా చాలా కీలకమైన సమాచారాన్ని కమిటీతో పంచుకున్నారని ప్రశంసించారు. ఒక సెకండ్ సృష్టించిన బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఒక నేరస్తుడి నీడ కారణంగా ఇలాంటి దారుణమైన విచారణ ఎదుర్కోవాల్సి రావడం నిజంగానే ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మున్ముందు ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.